ఇద్దరి మేనిఫెస్టోలు మీరు చూసారా? ఏఐడిఎంకే ప్రకటించినటువంటి మేనిఫెస్టో, అట్ ద సేమ్ టైం నిన్న స్టాలిన్ అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోస్ రెండు చూశారు కదా. అంటే స్టాలిన్ కేవలం తాను ఏవైతే స్టార్ట్ చేశాడో గతంలో వాటిని కాస్త ఇంటెన్సిఫై చేసినట్టుగా మాత్రమే కనిపిస్తోంది. కేవలం ఒక 8,000 రూపాయలు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళకి తను ఇష్టమైన వస్తువు కొనుక్కోవడానికి నేను 8,000 ప్రతి మహిళకి నేను ఇస్తాను అని ఏదైతే చెప్పాడో అది ఒకటి. పళనిస్వామి చెప్పినటువంటి వాళ్ళ మేనిఫెస్టోలో కంపేర్ చేస్తే ఫ్రిడ్జ్ కొనిస్తామని వాళ్ళు చెప్పారు, 8,000 క్యాష్ ఇస్తానని ఏం చెప్పాడు. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ కంపేర్ చేస్తే 8,000 వైపే ప్రజలు మొగ్గే అవకాశం ఉంది ఎక్కువ, నేను వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది అనేటటువంటి మాట వినిపిస్తోంది కొన్ని వర్గాల నుంచి. ఎంతవరకు ఇది కరెక్ట్గా ఉండే పరిస్థితి ఉంది? అనుచిత ఉచితాలు మంచి ఉచితాలు మొదలుపెట్టింది అదే తమిళనాడు రాష్ట్రం ఆదర్శం. అనుచిత ఉచితాలకు పోతుంది తమిళనాడే. ఒకనాడు ఎంజి రామచంద్రన్ గారు 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెడతాను, అంతకుముందు కరుణానిధి మొదలుకొని ఎంజి రామచంద్రన్ నుంచి మొదలుకొని 2 రూపాయల కిలో బియ్యం అనే మాట అక్కడి నుంచి మొదలైంది. మనకి ఎన్టీ రామారావు గారు మనకి ఇక్కడ అంటారు కానీ మొదలైంది అక్కడ. ఆ తర్వాత వరుసగా ఎంత ఎగబాకాన్నో అంత టీవీలు, ఫ్రిడ్జ్లు, మనకు సైకిళ్ళు, రకరకాలుగా అనేక ఉచితాలు నడిచినాయి చూసినాం అతను. సేమ్ ఇప్పుడు ఏంటంటే నగదు బదిలీ పథకాలు బాగా చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు అవన్నీ పోయినాయి. మీరు అన్నట్టే నగదు బదిలీ అయితే మన ఇష్టం కొనుక్కోవచ్చు. కానీ నగదు బదిలీలో ఏమైందంటే ఎగబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి చూస్తున్నాం. ఇప్పుడు ఈ అనుచిత ఉచితాలు మొదలైన తమిళనాడులో అయినా మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక రోగం అది మాట్లాడుతున్నాం. ఒక జబ్బు ముదిరింది కర్ణాటక నుంచి. కర్ణాటక 5 గ్యారంటీల నుంచి మొదలుకొని తెలంగాణలో 6 గ్యారంటీలు, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6, తర్వాత అక్కడి నుంచి హర్యానా, తర్వాత మహారాష్ట్ర, తర్వాత మనకు ఢిల్లీ, తర్వాత బీహార్ ఎన్నికలు వరుస చూస్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఈ ఎన్నికలన్నిట్లలో 2,500 మహిళలకు ఫ్రీ, అందరూ అదే మాట. రెండోది మనకు ఉచిత బస్సు ప్రయాణం, అదొక తారక మంత్రం అయిపోయింది అన్ని పార్టీలకు. ఇప్పుడు తమిళనాడులో ఉచిత బస్సు ఫ్రీ మనీ అందరికేట, అంటే పురుషులకు మగవాళ్ళకు కూడా ఇస్తున్నారు. అది మగవాళ్ళకు కూడా, అంటే అందరికి ఫ్రీ అన్నట్టే. ఇంకా సమస్య ఎక్కడిదిగా జెండర్ పరంగా ఇప్పుడు థర్డ్ జెండర్ కి ఎట్లయినా ఉంటుంది, వద్దన్నా థర్డ్ జెండర్ కూడా ఉంటుంది. అంటే అందరికి ఫ్రీ, అంటే బస్సు ఫ్రీ చేస్తున్నాడు. దీనివల్ల ఏం చేస్తున్నారు, ఏ కార్పొరేషన్ ఏం చేస్తున్నారు, అసలు అనుచిత ఉచితాలు ఎట్లా జరుగుతున్నాయి అంటే చూస్తే మనకు బాగా చూపిస్తున్నాం. సార్ ఓకే, పశ్చిమ బెంగాల్కి వద్దాం సార్. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎట్లా ఉంది? పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి సర్వేస్ కూడా మనం చూస్తే 49.1% దాదాపు మమతా బెనర్జీకి ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం రూరల్ ఏరియాస్లో మమతా బెనర్జీకి చాలా బలీయమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది, చాలా తీవ్రమైనటువంటి పట్టు ఉంది అని చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి మమతా విజయం సాధించడం ఖాయమైనటువంటి వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలా విశ్లేషిస్తారు? పశ్చిమ బెంగాల్లో మొదటి నుంచి కూడా వాళ్ళు మారరు. అంటే ఒకదాన్ని ఫిక్స్ అయితే పశ్చిమ బెంగాల్ పరిస్థితి, ఓటర్లు ప్రజలు అట్లాగే ఉంటారు. చాలా పాతదాన్ని ఇప్పటికీ ఆదరిస్తుంటారు. కొత్తది మొదలు పెట్టినంటే చాలా కష్టం, కొత్త దానికి రావడం చాలా కష్టం. అంతేందుకు వాళ్ళు దేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేసిన వాడు ఒకనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా నుంచి వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే వరుసగా స్వాతంత్రం వచ్చినాక సిద్ధార్థ్ శంకర్ రే శకం ముగిసేదాకా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఆ తర్వాత కమ్యూనిస్టులను చూస్తే వాళ్ళకి 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే కమ్యూనిస్టులు 28 ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ పాలించింది. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టి 3 సార్లు అంటే 15 ఏళ్ళుగా ఇప్పుడు మనకు మమతా బెనర్జీ పాలిస్తుంది. అంటే మొత్తం 80 ఏళ్ళ స్వాతంత్రంలో 78 ఏళ్ళ స్వాతంత్రంలో ఈ 3 పార్టీలే ఉన్నాయి. అయితే కాంగ్రెస్, లేకుంటే కమ్యూనిస్టులు, లేకపోతే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అని చూస్తున్నాం. ఈ బీజేపీ శకం మొదలు కాబోతుందా అనే మాట పోయినసారికే వచ్చింది. యాక్చువల్ గా చాలా హైప్ క్రియేట్ చేశారు, బీజేపీ వచ్చేస్తుంది, మమతా బెనర్జీ పోతుంది అని చెప్పి. నిజంగా చాలా వ్యతిరేకత కూడా ఉండే. ఆ వ్యతిరేకత తట్టుకొని గెలవడానికి మమతా బెనర్జీ ఈ రకంగా చెప్పాలంటే అప్పటిదాకా ఉన్న పద్ధతులకు భిన్నంగా వ్యవహరించింది కనుక 3వసారి గట్టెక్కింది అంటున్నారు. ఈసారి అదే పద్ధతులు కొనసాగిస్తున్నారు కానీ కొత్త పద్ధతులు లేవు. కానీ కొంచెం హిందూ ఓట్ల పోలరైజేషన్ లో తనకు తాను ఆ హిందూ ఓట్ల పొందే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. గత 5 ఏళ్ళుగా చేసింది, ఇప్పుడు చేస్తుంది. ఎట్లా అంటే నేను హిందూ వనితను, హిందూ బ్రాహ్మణ వనితను, ఈ మాట ఇప్పుడు కూడా తన కులం చెప్పుకోలేదు ఎక్కడ కూడా ఇప్పటిదాకా, అప్పటి నుంచి. అట్లానే ఉత్తర భారతదేశం పెత్తనం మన మీద ఎందుకు? ఇప్పుడు రెండోది, ఇప్పుడు మొన్నటి దాకా హిందూ ఓట్ల పోలరైజేషన్ కు ప్రయత్నం చేసింది తాను. ఇప్పుడు కొత్త రాగం ఏంటంటే మన పశ్చిమ బెంగాలీలదే అనే కొత్త సిద్ధాంతం మొదలుపెట్టింది. అంతకుముందు మనకు ట్రంప్ కదా అమెరికన్ ఫస్ట్ ఎట్లా అన్నారో, ఇప్పుడు బెంగాలీలదే అంటే మీది కాదు అని చెప్పడం. అమిత్ షాను, మోడీని మీరందరూ బెంగాలీయేతరులు. అట్లానే దీదీ వర్సెస్ మోడీగా కొనసాగుతుంది. ఇక్కడ సమస్య లేదు, అమిత్ షా లేడు, ఇంకెవరు లేరు, సమస్య లేదు. దీదీ వర్సెస్ మోడీ. దీదీ వర్సెస్ మోడీలో మోడీని చూసేస్తారా, దీదీని చూసేస్తారా అని ప్రధానమైన ప్రశ్న ఇక్కడ జరుగుతుంది. అందుకనే
ఇది ఎంత పట్టుబట్టిందని మొండి మనిషి, పట్టుదల మనిషి, గట్టిగా ఏదైనా పట్టరాదు, పట్టు పడితే పట్టు విడవరాదని ఒక సూత్రాన్ని పాటించే మనిషి. మధ్యలో చేపల వివాదం ఏదో వచ్చింది సార్ ఈ మధ్య, ఏమంటారు? చేపల వ్యవహారం ఏదో వచ్చింది మధ్యలో. చాలా ఉన్నాయి చేపల వ్యవహారం వచ్చి చాలా ఉన్నాయి. చేపలు అక్కడ బ్రాహ్మణులు అంతా జల పుష్పాలు అంటారు, బ్రాహ్మణులు నాన్ వెజ్ తింటారు, సమస్యగా కాదు. అది నాన్ వెజ్ గా భావించరు అక్కడ, అంతే. సముద్రంలో దొరికేవి కనుక అని భావించరు. వాళ్ళ కొత్తది కూడా కాదు. బెంగాలీ బ్రాహ్మణులు చాలా మంది చేపలు తింటారు, సమస్య లేదు, నాన్ వెజ్ అనుకోరు. అదంటే అది పక్కన పెడితే చాలా వరకు ప్రతి సున్నితమైన విషయం ప్రతి దాన్ని కూడా కీలకంగా మార్చే క్రమం చేస్తుంది బీజేపీ. చాలా అందులో బాగా ఆరితేరిన చెయ్యి వరకు బీజేపీ. అందుకని బీజేపీ కంటే ఇప్పుడు చెప్తున్న హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తున్న బీజేపీ కంటే నేనే, గతంలో కేసీఆర్ గారు అనేవాడు, నేనే పెద్ద హిందువును, మీరంతా మీ లెక్క ఎంత అనేవాడు కదా, నేను గుళ్ళు కట్టించిన గోపురాలు కట్టించిన అనేవాడు. అటువంటి వాడిని కూడా ఓడించారు, కాదంటలేదు. ఇక్కడికి వచ్చాక లేదంటే దీదీ వర్సెస్ మోడీలో రెండు ప్రధాన అంశాలు చూసాయి. ఒకటి గుజరాతీ పెత్తనం, ముఖ్యంగా ఉత్తర భారతదేశ పెత్తనం మా మీద వద్దని. అదే బీహార్ నుంచి మళ్ళీ వ్యతిరేకిస్తలేదు. బీహార్ దాటితే మళ్ళీ పక్కన మనకు పశ్చిమ బెంగాల్ కానీ బీహార్ ప్రజలను వ్యతిరేకిస్తలేదు, ఖచ్చితంగా అదొకటి. రెండోది సున్నితమైన ప్రాంతాలు ఉండడం వల్ల కూడా రెండు దాకా ముస్లిం ఓట్లతో దొంగ ఓట్లతో గెలిచింది అని ఒక దీని మీద ఒక అపవాదం ఉన్నది. ఇప్పుడు 48 లక్షలు, సుమారు 50 లక్షల ఓట్లు తొలగించబడే ఓట్లలో ఎక్కువ ముస్లింలే ఉన్నాయని, లేకుంటే బంగ్లాదేశీలు ఉన్నాయని చెప్పి ఉన్నది. ఇంకా ఒకవేళ ఓడితే తనకు డిఫెన్స్ తయారు చేసుకుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ మోడీ కలిసి నన్ను ఓడగొట్టాలంటది. గెలిచింది అనుకోండి, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా నేనే గెలిచిన పోమంటది. రెండు, కింద పడ్డా పై చేయి, పైకి వచ్చినా పై చేయి అనేది దీది పాటిస్తుంది. ఇక వీళ్ళందరూ దాడి చేస్తున్నారు. బెంగాలీలో ఒక అభిప్రాయం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ఎప్పుడు కూడా ప్రసాద్ గారు మీకు 2-3 ఉంటాయి. ప్రజల భావోద్రేకాలుగా మార్చే క్రమం ప్రతి పార్టీ చేస్తుంటున్నాడు. బ్లాక్ అండ్ వైట్ లో వాడి శత్రువు, వాడి దొంగ, వాడి తప్పు అని చేయకపోతే అంతా సర్వేదన సుఖనభవంతు, అందరు మంచివాడే, నేను మంచివాడే, మీరు మంచివాడే అంటే ఓట్లు పడవు. వాడు దొంగ, వాడు వ్యతిరేకి, వాడు తప్పు, వాడు ప్రజాద్రోహి అని చెప్తేనే ఓట్లు పడుతుంది. కనుక ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఇది పూర్తిగా బీజేపీని కించపరుస్తూ, బీజేపీ ఏది చేస్తుందో దాని పూర్తి వ్యతిరేకం. ఏదైనా సరే అది వాళ్ళ దేశ ప్రయోజనాల కోసమైనా సరే, దేశ వినాశనానికి అయినా సరే ఏదైనా వ్యతిరేకిస్తామని చెప్పుకుంటూ పూర్తిగా కట్టర్ ఒక హిందూవాదిగా, కట్టర్ ఒక బెంగాలీ వాదిగా, కట్టర్ బెంగాలీలో ఉద్యమాలు చేసిన వాదిగా మాట్లాడుతుంది. దాంతో వాడికి ఒక సున్నితమైన అంశం ఉంది. ఇక్కడ మనకు బెంగాల్ రాష్ట్రానికి దాదాపు 2500 కిలోమీటర్ల మనకు ఏదైతే సరిహద్దు, మన భారతదేశం మొత్తం చుట్టూ చూస్తే ఈశాన్య రాష్ట్రాలతో 3000 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. అందులో ఎక్కువ భాగం సగం సరిహద్దు పశ్చిమ బెంగాల్తోనే ఉన్నది. కింది నుంచి పై దాకా ఆ చికెన్ నెక్ అంటాం కదా ఈశాన్య భారతదేశం, అక్కడ దాకా పశ్చిమ బెంగాల్తో మన హద్దు పంచుకుంటున్నాం, విదేశీ హద్దు పంచుకుంటున్నాం. అది చాలా సున్నితమైన ప్రాంతం కదా, దాన్ని కూడా రాజకీయం చేస్తుంది. ఇది సమస్య లేదు, మీరంతా కూడా మనకు బెంగాలీకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి ఇటు పక్కన కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తుంది. ముఖ్యంగా సర్ను పూర్తిగా విమర్శిస్తున్నది. తాను స్వంతంగా 15 నిమిషాలు కోర్టుకు 5 నిమిషాల టైం అడిగి సుప్రీంకోర్టులో వాదించుకున్నది. ఇవన్నీ కూడా బెంగాలీలకు, బెంగాలీ ఆధిపత్యం, అభిజాత్యం పెద్దది. మీకు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా చూడండి మీరు దేశవ్యాప్తంగా వాళ్ళకి వాళ్ళకి రాకపోతే దేశం అంతా వాళ్ళకి రాకుండా చేశారు, చూసింది కదా. రవీంద్రనాథ్ ఠాగూర్, మనమని రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, రబీరే అంటాం కదా. అంటే వాళ్ళకి అంటే సంస్కృతిని మార్చేది. కానీ వాళ్ళు మార్చలేరు కనుక వాళ్ళు ఇంకా అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారు, అభివృద్ధి వ్యతిరేకంగా ఉన్నారు. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కానీ, ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ఇవాళ దీది కానీ ఈ 15 ఏళ్ళుగా చూస్తే పశ్చిమ బెంగాల్ మిగతా దేశవ్యాప్తంగా అభివృద్ధికి ఏదైతే నోచుకుందో అందులో 10% కూడా నోచుకుంటలేదు. అది పూర్తిగా వెనకబడిపోతుంది, ఉన్న దగ్గర ఆగిపోతుంది, ముందు కదలడం లేదనే విమర్శ మాత్రం ఉన్నది. అది అన్ని పార్టీల కారణం అంటున్నాను, ఇది 1-2 కాదు. కానీ ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే ఆధునిక భారతంలో మేము తీసుకెళ్తాం, బెంగాల్ వెంటపడదు అని మాట్లాడుతున్నది. దానివల్ల ఏమవుతుందంటే బీజేపీ ప్రధాన ప్రతిపక్షం నిలిచింది, చూసింది కదా. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఎక్కడ పోయిన మీకు చూస్తున్నా 294 చేస్తా ఉంటుంది. కాంగ్రెస్ ఎక్కడ చేస్తుంది, ఏ పరిస్థితి చేస్తుంది? కనుక బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. బీజేపీ పోయినసారి కంటే పుంజుకుంటది. ఈసారి 200 లోపు ఓట్లకే మనం దీది పరిమితం అయితే 160-170 సీట్లకు పరిమితం అయితే నేను అనుకుంటే బీజేపీ చాలా పుంజుకుంటుంది నేను అనుకుంటున్నాను. 140 మ్యాజిక్ ఫిగర్, అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది గ్యారెంటీ. దీది దాటుతున్నాను. 160-170 స్థానాలకు తక్కువ రావు. బీజేపీ కూడా 100 సంఖ్యను దాటుతుంది. ఈ రెండింటి మధ్యన పోటీ ఇట్లా ఉంటుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రామమోహన్ గారు. మిగిలిన 3 రాష్ట్రాలు, బెంగాల్ కూడా కొనసాగిద్దాం మరో డిబేట్లో. థ్యాంక్ యూ సో మచ్ చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.